సత్యసాయి జిల్లా కదిరి బీసీ సంక్షేమ శాఖ అధికారిగా పనిచేస్తున్న పురం బాలాజీ 15,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. పాత బకాయిల బిల్లుల మంజూరు కోసం వార్డన్ లక్ష్మీనారాయణ నుంచి 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ సీఐ హమీద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో బాలాజీని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈరోజు లక్ష్మీనారాయణ గారు బీసీ వెల్ఫేర్ వార్డెన్ హాస్టల్ వార్డెన్ కదిరి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పురం బాలాజీ గారు కదిరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఈయన పాత బిల్లులు ప్రాసెస్ చేయడం కోసము 18,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి 2,000 రూపాయలు ముందుగానే తీసుకున్నారు. మిగిలిన రిమైనింగ్ 16,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన లక్ష్మీనారాయణ గారు మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు 15,000 రూపాయల డబ్బులు డైరెక్ట్ గా కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరకడం జరిగింది. ఇప్పుడు ఆ కేసులో భాగంగానే మనకు ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఇంటి నందు సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా సర్చ్ కంప్లీట్ కాలేదు కాబట్టి సర్చ్ రిజల్ట్ ను మీకు కంప్లీట్ గా మేము ఇన్ఫార్మ్ చేయలేకపోతాం. ఇంకా సర్చెస్ కంప్లీట్ అయితే తప్ప మాకు ఎక్కడెక్కడ ఏముందనేది మేము బయటకు రివీల్ చేయలేని పరిస్థితి. ఒక కంప్లీట్ ఫిగర్ లేకుండా ఇన్కంప్లీట్ గా చెప్పడం కుదరదు. కొద్ది వరకు అయితే క్యాష్ కనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ అంతా మేము కౌంట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వాళ్ళు డిఎస్పీ ప్రసాద్ రెడ్డి సారు మరియు ఇన్స్పెక్టర్లు మోహన్ ప్రసాద్ అండ్ హమీద్ ఖాన్ గారు వాళ్ళు కదిరిలో ప్రాసెస్ చేస్తున్నారండి. మేము హౌస్ సర్చ్ ని